ఇప్పటిదాకా బయట అంతా కాసేపు అలా తిరిగి మంచిగా వెదర్ అంతా ఎంజాయ్ చేసి కూర్చొని కబుర్లు చెప్పుకొని వినాయకుడిని కూడా పెట్టేసి అండ్ ఇప్పుడు మణిద్వీప వర్ణన చదవబోతున్నాం అనమాట. ఇంట్లో కూర్చుని కొత్త ఇంట్లోకి వెళ్ళినప్పుడు మణిద్వీప వర్ణన చదివితే మంచిది కదా. సో అందుకని ఇప్పుడు అందరం కలిసి చదువుదాము అని అనుకుని అరేంజ్ చేసుకుంటున్నాం అనమాట. ఆసక్తి మణిద్వీప నివాసిని ముల్లోకాలకు మూల ప్రకాశిని మణిద్వీపములో మంత్ర రూపిణి మన మనసులలో కొలువైయుండి సుగంధ పుష్పాలెన్నో వేలు అనంత సుందర సువర్ణ పూలు అచంచలమగు మనోసుకాలు మణిద్వీపానికి మహానిధులు. లక్ష్మీ రావే మా ఇంటికి క్షీరాబ్ది పుత్రి వరలక్ష్మి రావే మా ఇంటికి. గుండ్రు మల్లె మొగలి పూలు దండిగా చామంతి పూలు మేలైన పారిజాతము. గుండ్రు మల్లె మొగలి పూలు దండిగా చామంతి పూలు మేలైన పారిజాతము. మాతా నీకు ప్రీతితో ప్రఖ్యాతిగా సమర్పింతునమ్మ. మాతా నీకు ప్రీతితో ప్రఖ్యాతిగా సమర్పింతునమ్మ. లక్ష్మీ రావే మా ఇంటికి క్షీరాబ్ది పుత్రి వరలక్ష్మి రావే మా ఇంటికి. అందముగ జరియంచు చీర కుందనమ్ము పచ్చని రవిక మొగలి పువ్వుల జడనే అల్లి జడ కుచ్చులను కట్టేదమ్మ. అందముగ జరియంచు చీర కుందనమ్ము పచ్చని రవిక మొగలి పువ్వుల జడనే అల్లి జడ కుచ్చులను కట్టేదమ్మ. మాతా నీకు ముదముద మేము చేతునమ్మ చక్కని పూజ. మాతా నీకు ముదముద మేము చేతుమమ్మ చక్కని పూజ. లక్ష్మీ రావే మా ఇంటికి క్షీరాబ్ది పుత్రి వరలక్ష్మి రావే మా ఇంటికి. ఇక్కడ చూడండి వీళ్ళందరూ తెగ సర్దేసుకుంటున్నారు. ఎందుకు అనుకుంటున్నారు? చూస్తే అర్థమైపోయింది కదా, నలుగురు సేమ్ శారీస్ పొద్దున్న పెట్టుకున్నాయి సాయంత్రానికి కట్టేసుకున్నారు. అదే మరి నా దగ్గర మ్యాచింగ్ బ్లౌజులు ఏదో ఒకటి వేస్తాను, వీళ్ళు అర్జెంట్గా వెళ్ళిపోయి బ్లౌజులు కుట్టించేస్తారు. అదే ఇప్పుడు అయినా సరే ఎలాగలా సెట్ చేశారు చూసావా, సెట్ చేశారు కదా మొత్తానికి. అది టాలెంట్. నువ్వు నీదైతే పర్ఫెక్ట్ మ్యాచ్ అయిపోయింది. బుజ్జత్తది కూడా మ్యాచ్ అయిపోయింది, మమ్మీది మ్యాచ్ అయింది. మనత్తది కొంచెం సొంత అక్క బావ కాకపోయినా పక్కింటి వాళ్ళ అక్క బావలా ఉన్నాం. పక్కింటి వాళ్ళ బావ అంటే మనకు బావ కాదు, పక్కింటి వాళ్ళకి బావ అని. లేదు సరే మొత్తానికి బాగున్నాయి. పోజులు ఏమన్నా ఇవ్వండి. మరి ఇలా బిసిపోయి కూర్చున్నారండి నలుగురు. ఓ అలా ఓహో అలా మీ నలుగురే పడుతున్నారు. So no comment. Bujjo ding smile. Come here, please. Look at the camera. ఒకవైపే చూడు. ఇదేమో ఆ సిస్టర్స్ ఇద్దరునేమో ఒక రకం చీరలు, ఈ సిస్టర్స్ అందరూ ఒక రకం చీరలు, సిస్టర్ ఇన్ లాతో సహా. ఇది ఎప్పుడు మా ఊరు ఫాలో చేయి లేదా ప్రతిసారి కలుసుకున్నప్పుడల్లా, మేమందరం కలుసుకున్నప్పుడల్లా ఒక శారీ ఏదన్నా కొత్తది అందరం ఒకటే కట్టుకునేలాగా తీస్తామన్నమాట. ఎవరికి వీలైతే వాళ్ళు తీస్తా ఉంటాము. ఇప్పుడు హైమా వాళ్ళ ఫంక్షన్ అనుకోండి, ఒకే రకం చీరలు అందరం ఒక రోజు అవే కడతాం అనమాట. అదో సరదా అంతే. ఈ ఎలా ఉన్నాయి చీరలు, అన్ని రంగులు తీసాను ఇందులో. చెప్పాలి. కామెంట్స్ ప్లీజ్. ఓకే
కాదు ఇప్పుడు ఏంటి ఏదో పోస్ట్ పెట్టేస్తున్నావు, ఏం స్టైల్? సిఎంఆర్ ఫోటో స్టైల్. సిఎంఆర్ స్టైలా అంటే వైజాగ్ స్పెషల్ వైజాగ్ స్పెషల్ అట్లా బిగిసిపోకూడదు, మంచి పోజ్. మరి అమ్మాయిల మోడల్స్ లాగా పోజ్ పెట్టు. అయినంత పింక్ సారీ ఇట ఇక్కడ మధ్య వచ్చి బుద్ధ తనకు ఎందుకు సిఎంఆర్ స్టైల్ దేవుడా హతవిది. నువ్వు ఇలా చేయి, ఎలా ఓహో అచ్చు బాబోయ్, కొద్ది రోజులైతే ఇలా జారా స్టైల్ కూడా చేస్తే ఎలా ఉన్నారు. ఇలా మొక్కలో చూడద్దా, మొక్కలు అంటే ఫోటోలు తీస్తున్నావు. ఇదిగోండి ఇలాగ వీళ్ళేమో తీస్తుంటే ఇగో ఇదేమో ఫోటోలు తీస్తుంది ఎక్కడి నుంచి. వాళ్ళు సిఎంఆర్ స్టైల్ అంట, వీళ్ళు ప్రేక్షకులు ఇక్కడ. ఇదిగోండి ఇలా పోజులు అయ్యి చూడాలి. షూర్ అమ్మ, నేను కెమెరా పెట్టేసరికి ఇటు చూస్తున్నారా? పోజ్ మార్చండి కొంచెం. సిఎంఆర్ అయ్యో సరే, నేను కెమెరా తీసేస్తున్నాను. అదే నువ్వు కొంచెం తిరిగంటే నాకు సంబంధం లేదు, అటు తిరిగి నుంచిందంటే కొంచెం స్టైల్ గా మడంత బాగా తిరిగింది. అది అంతే, నువ్వు నీ చేతులు సూపర్ గర్ల్స్ సూపర్. తగ్గేదలే పోజుల్లో. మమ్మల్ని కూడా తీయండి. ఇదిగోండి మా హైమత్త శ్రీధర్ మామయ్య వెళ్ళిపోతున్నారు. మళ్ళీ మామయ్య కాలేజ్కి వెళ్ళిపోవాలి. ఇంకో 2-3 రోజులు ఉంటే బాగుండేది. ఈ నైట్ ట్రైన్కే వెళ్ళిపోతున్నారు, అందుకనే అంత తెస్తుంది, చెల్లి తెస్తుంది. చాలా చూడండి, మొత్తం లగేజ్ తో పాటు ముందు ఒక బుజ్జత్ చేతిలో చూసారు, ఓ పెద్ద క్యారేజ్. అయిమత్త తినడానికి ఎంత పెద్ద క్యారేజా? అచ్చు తింటారా? ఎంతమందికి సార్? ఆ బ్యాక్ సీట్ లో పెట్టేయచ్చు మామే. ఈ చీకట్లో ఏట్రే ఏం కనిపించలేదు. వచ్చింది హైమత్త. నలుగురికి 4 గరిటలు ఇద్దాం అనుకున్నాను, వదిలే మార్చేస్తాను అందుకే. ఉంచుకుందామంట. అయ్యో అదెందుకు తల దగ్గర. బాయ్ మామయ్య, బాయ్ బాయ్. హైమత్త అటు మాట్లాడుతుంది కదా మమ్మీతో. హైమత్త బాయ్ బాయ్ బాయ్. హైమత్త బాయ్ మామయ్య, బాయ్ బాయ్. హైమత్త బాయ్ బాయ్. ఏడ్చేస్తుంది. ఇదిగోండి డిన్నర్లు అయిపోయిన తర్వాత మళ్ళీ అంతా హాల్ అంతా ఒకసారి క్లీన్ చేసేసుకొని ఇంకెక్కడ పక్కలు వేసేసుకొని పడుకోవడమే అనమాట. హైమత్తోళ్ళు వెళ్ళిపోయారు, మేము ఇక్కడే ఇవాళ పడుకొని నిద్ర చేసి రేపు వెళ్తాం. ఇప్పుడు పడుకోవడానికి ఒకటి 2 కూడా 1 2 3 4 5 6 మనలో చాలా మందికి ఇలా అందరూ కలిసి ఒకే దగ్గర వరుసగా పడుకునే మెమరీస్ ఖచ్చితంగా ఉండే ఉంటాయి. ఎందుకంటే మన చిన్నప్పుడు అంతా కూడా కొంచెం కంబైన్డ్ ఫ్యామిలీస్ ఎక్కువ. ఏదన్నా పండగ అన్నా ఏదైనా హాలిడేస్ అన్నా సరే అందరూ ఒక దగ్గరికి రావడం, అక్కడ కలవడం. అండ్ ఇదివరకు ఏంటంటే ఫెసిలిటీస్ పరంగా తక్కువ ఉన్నా అడ్జస్ట్ అయిపోయి మంచిగా ఉండేవాళ్ళం కదా. అంటే ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రూమ్ కావాలి, ఒక్కొక్క బెడ్ కావాలి, అట్లా ఫెసిలిటీస్ ఎక్కువైపోయినాయి. అంటే ఎక్స్పెక్టింగ్ అనుకుంది ఒక విధంగా చెప్పాలంటే.
బట్ ఇలాగా అందరూ ఒక దగ్గర మంచి వరుసగా వేసుకొని పడుకుంటే ఆ వచ్చే ఫీల్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది కదా. మా చిన్నప్పుడు ఇలాగే చేసేవాళ్ళం. అంటే సమ్మర్ హాలిడేస్ కానీ ఇప్పుడు స్కూల్ హాలిడేస్ ఇవ్వగానే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడం, ఇంకా కజిన్స్ అందరం కలిసి మడత మంచాలని. అసలు అప్పట్లో ఫ్యాన్లు, ఏసీలు అయితే ఇంకా పూచోయి మత్. కాకపోతే ఫ్యాన్లు అవి కూడా చాలా తక్కువ ఉండేవి. బయటనే ఇంటి బయటే అందరం వరుసగా వేసుకొని పడుకునే వాళ్ళం అనమాట. అసలు ఫ్యాన్ లేకపోయినా సరే హాయిగా నిద్రపోయేవాళ్ళం. ఇప్పుడు అసలు ఫ్యాన్లు ఉన్నా ఏసీలు కూడా కావాలి, బెడ్లు కూడా కావాలి, కంఫర్టర్స్ కావాలి, ఇలాగా అన్నీ కావాలన్నమాట. సో అంటే మన సున్నితం అయిపోయామా లేక నిజం? అఫ్కోర్స్ ఎన్వైరన్మెంట్ కూడా మారిందిలేండి, క్లైమేటిక్ చేంజెస్ అయితే అవుతున్నాయి కదా. ఇప్పుడు అలా బయట పడుకోవడాలు లాంటివి చేయలేము ఆబ్వియస్లీ. సో ఆ పాత జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చినాయి అనమాట. ఇంక అందరం వరుసగా వేసుకొని పడుకొని, అఫ్కోర్స్ అత్తవాళ్ళు చిన్నప్పుడు కూడా అత్తవాళ్ళు ఇలాగ భీమవరం వచ్చినప్పుడు కూడా పండగలకి వాటికి అప్పట్లో అందరూ ఇలాగే కలిసి పడుకునేవారు వరుసగానని. ఆ పాత జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుంటూ ఇంకా అన్ని కబుర్లు ఆడుకుంటూ ఇంతకుముందు ఎలా ఉండేది నానమ్మ తాతయ్య ఉన్నప్పుడు ఇట్లాంటివన్నీ చెప్తూ ఉన్నారన్నమాట అత్తయ్య వాళ్ళు. ఇంకా అవన్నీ మాట్లాడుకుంటూ వరుసగా ఎవరికి ఎక్కడ ప్లేస్ దొరికితే అక్కడ హాయిగా పడుకుని పోయాము. ఇదిగోండి మా పక్కలు పరుపులు అన్నీ వేసుకున్నాం. వరుసగా అందరు ఇక్కడ పడుకొని దొల్లేసేయడమే అనమాట. ఆల్రెడీ మమ్మీ వికెట్ డౌన్ పొద్దున్న నుంచి చేసి అలసిపోయింది. అండ్ ఇదిగోండి అత్తలు కూడా ఇంకా ఫైనల్గా కాల్స్ చేసుకున్నారు. మేము కూడా ఇంకా రెడీ అయిపోయాము, ఫ్రెష్ అయిపోయాము. ఇంకా అందరు ఎక్కడ ప్లేస్ అయితే అక్కడ ఇలాగ వరుసగా పడుకుని పడవే. ఆ చీకట్లో ఒక్కొక్కటి లైట్ వెలుగుతూ కనిపిస్తుంది కానీ చూసారా చెట్టు మీద అక్కడ అగు పైన మీకు ఏమైనా కనిపిస్తున్నాయో లేదో, బాగైతే ఇక్కడ కనిపిస్తున్నాయి కొన్ని అక్కడక్కడ మినుములు పురుగులు అనమాట వెలుగుతున్నాయి. ఇక్కడ ఒకటి వెలుగుతుంది బుజ్జుకొని. అదు అయ్యో ఈ క్యాప్చర్ చేయడానికి నాకు రావట్లేదు కానీ మినుములు వెలుగుతున్నాయి. మినుములు లైట్ పురుగులు అంటే ఈజీ, లైట్ పురుగులు వెలుగుతుంది సరే. దట్ ఈజ్ ఏమైనా పురుగు లైట్ వేసుకుంటే తిరుగుతుంది. అదే మినుగులు పురుగు లోపలికి వచ్చింది, దొరికేసింది. సో మొత్తానికి ఫైనల్గా ఈరోజు చూసారు కదా, మార్నింగ్ నుంచి ఏదో ఒకటి అలాగ తిరుగుతూనే ఉన్నాము. అండ్ అసలు టైం ఎలా గడిచిపోయిందో కూడా తెలియకుండా గడిచిపోయింది. ఇంకా ఫైనల్లీ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. ఈరోజు ఇంకంటే టాటా, బై బై, గుడ్ నైట్, సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.